హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. తమ్నైల్ చూసే ఉంటారు కదా. ఈరోజు వచ్చేసి గడ్డు చున్ని పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. నేనైతే ముందుగానే జున్ను పాలతో పాటు జున్ను పాలు కాకుండానే మామూలు పాలు గ్లాసు, జున్ను పాలు, మరి యాలక్కాయల పొడి, మిరియాల పొడి అయితే నేనైతే తీసుకోలేదు. మా పాప హాట్ అయితే తిందని నేను స్కిప్ చేశాను. ఇష్టం ఉన్నవాడు వేసుకున్నాను. వచ్చేసి బెల్లం అవన్నీ కరిగేంత వరకు ఉంచుకొని తర్వాత నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో వాటర్ పోసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ముందుగానే కలిపేసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, అవి నేను దాంట్లో పెట్టేసుకొని మూత పెట్టుకున్నాను. ఇవి ఎలా అంటే మా పిన్ని వాళ్ళ గేదె అనమాట. మా పిన్ని నాకు తీసేసి ఇచ్చారన్నమాట. అవి నేను మా పాప ఇష్టంగా తింటుందని చెప్పేసి చేశాను. అది కొంచెం చూడండి, అలా పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసే ఉంది కదా, దాని మీద ఒక మూత పెట్టేసి ప్యాన్ క్లోజ్ చేశాను అనమాట. ఇడ్లీ పాత్ర అనేది నేను క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసి ఒక 10 to 15 minutes ఆగిన తర్వాత అది కొంచెం చూడండి అలా ఉడుకుతుంది. ఉడికాక మా అత్తయ్య గారిని టేస్ట్ చేయమంటే టేస్ట్ చేశారు. అదిగోండి అవుట్ఫిట్ అలా అయితే వచ్చేసింది. మా వారు ఆఫీస్ నుంచి రాగానే మా వారికి అయితే పెట్టాను అనమాట. చూడండి అదిగోండి ఎలా ఉందో, స్పాంజీగా ఫ్లఫీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. రియల్వి కదా, సూపర్ అయితే సూపర్ ఉంది అనమాట. మా వారు ఎంజాయ్ చేస్తూ ఆఫీస్ నుంచి వచ్చారు కదా, తినేశారు.